హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాలర్ బలహీనమవుతుందా? ఎందుకు దేశాలన్నీ గోల్డ్ అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ పెంచుతున్నాయి? ప్రపంచంలో ఒక దేశం దగ్గర ఉన్న గోల్డ్ అండ్ డబ్బుతో ఒక రోజులోనే గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతాయి అంటే నమ్ముతారా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక పని చేస్తున్నాయి, డబ్బు దాచుకుంటున్నాయి, గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఎందుకు? ఈ విషయాలన్నీ ఎందుకు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన డైలీ లైఫ్లో ప్రైజెస్ పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడం, దేశం సంక్షోభంలోకి పోవడం, ఇవన్నీ కంట్రీ రిజర్వ్స్ మీద డిపెండ్ అవుతాయి. దేశం దగ్గర రిజర్వ్స్ ఉంటే కరెన్సీ స్టేబుల్గా ఉంటుంది, ఇంపోర్ట్స్ సేఫ్గా ఉంటాయి, యుద్ధం లేదా సంక్షోభం వచ్చినప్పుడు సేఫ్గా ఉంటాయి. అలా రిజర్వ్స్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటో చాలా కంట్రీస్లో మనం చూసాం. అసలు కంట్రీ రిజర్వ్స్ అంటే ఏమిటి? దేశం దగ్గర దాచుకున్న ఎమర్జెన్సీ మనీ. ఈ రిజర్వ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్, గోల్డ్ రిజర్వ్స్. గోల్డ్ రిజర్వ్స్ అంటే ఒక దేశం యొక్క నిజమైన సంపద. బంగారం విలువ ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ దేశం కరెన్సీ కూలినా బంగారం నిలబడి ఉంటుంది. సో గోల్డ్ రిజర్వ్స్ని నిజమైన సంపద అంటారు. సెకండ్ది ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ కరెన్సీలు, డాలర్, యూరో, యెన్ ఇలాంటి విదేశీ కరెన్సీలు మన దగ్గర ఉండడం. థర్డ్ది స్ట్రాటజిక్ రిజర్వ్స్. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే మన దగ్గర ఉన్న ఆయిల్, గ్యాస్ అండ్ మనకి అవసరమైన రా మెటీరియల్స్. ఇవన్నీ ఒక దేశం యొక్క రిజర్వ్స్గా భావిస్తారు. ఇవన్నీ ఓకే, బట్ ఇప్పుడు ఎందుకు ప్రపంచ దేశాలన్నీ బంగారం కొంటున్నాయి? అసలు ఎందుకు ఈ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ రీజన్ డాలర్ పైన డౌట్. ఎక్కువ అప్పులు, ఎక్కువ కరెన్సీ ప్రింటింగ్ అండ్ పొలిటికల్ ప్రెషర్. సెకండ్ రీజన్ వార్స్ అండ్ శాంక్షన్స్. దేశం ఆస్తులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అండ్ డాలర్స్ అకౌంట్స్లో బ్లాక్ అవుతున్నాయి. అందుకే దేశాలు మన సంపద మన దగ్గరే ఉండాలి అని కోరుకుంటున్నాయి. డాలర్ వర్సెస్ గోల్డ్, ఏది బలమైనది? ఇప్పటి వరకు ప్రపంచానికి డాలరే బలమైనది, కానీ ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటున్నాయి. డాలర్ షేర్ రిజర్వ్స్లో తగ్గుతుంది, బంగారం రేట్లు పెరుగుతుంది. ఇవన్నీ డాలర్ని అంతం చేయలేవు, కానీ డాలర్కి ఆల్టర్నేట్గా తయారవుతుంది. మేబీ ఫ్యూచర్లో మెటల్ బేస్డ్ ట్రేడ్స్, మల్టీ కరెన్సీ సిస్టమ్స్ రావచ్చు. ఇది అంతా ఓకే, బట్ ఇండియా కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. మన ఫారెక్స్ రిజర్వ్స్ రికార్డ్ లెవెల్లో ఉన్నాయి. $100 బిలియన్ గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అండ్ ఆర్బీఐ స్ట్రాటజీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రిజర్వ్స్ అన్నీ ఎందుకంటే రూపీ పడిపోకుండా కాపాడుతుంది. క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంపోర్ట్స్ వస్తాయి. ఏదైనా గ్లోబల్ క్రైసిస్ ఆర్ షాక్స్ తట్టుకోవడానికి హెల్ప్ అవుతాయి ఈ రిజర్వ్స్. అండ్ కమింగ్ టు ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. ఒకసారి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చూసుకుంటే డాలర్కి ఆల్టర్నేటివ్ రెడీ అయితే డాలర్ పైన డిపెండెన్సీ తగ్గవచ్చు అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఇంకా పెరుగుతాయి. ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది. ఇలా జరిగితే రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ సేఫ్గా ఉంటాయి, లేనివి రిస్క్లో ఉంటాయి. కాబట్టి అన్ని కంట్రీస్ రిజర్వ్స్ పెంచుకునే ప్లాన్లో ఉన్నాయి. సో మన వంతు సహాయంగా మన ఇండియాలో ఓన్లీ స్వదేశీ ప్రోడక్ట్స్ కొనడమే కాకుండా స్వదేశీ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ విత్ బెస్ట్ ప్రైస్ ఇవ్వగలిగినప్పుడు మన రూపీ స్టేబుల్ అవ్వచ్చు. మేబీ ఫ్యూచర్లో మన రూపీయే నెంబర్ 1 అవ్వచ్చు. ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.